మన మంచి క్రియల ద్వారా భూమికి ఉప్పుగా జీవించాలంటే మన క్రియలను బట్టి. అదే కదా ఇలాంటి మొదటి పట్టణంలో విన్నాం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూద్దాం. ఎలాగ జీవించాలి అంటే, ఉప్పులాగా జీవించాలి అంటే మంచి క్రియలలాగా. మంచి క్రియలు అంటే ఉప్పు కలిగినప్పుడు. గమనిస్తే 9వ అధ్యాయం 36వ వచనం. దోర్కాను మారు పేరు గల తబీత అనే ఒక స్త్రీ ఉన్నది. తబీత చదువు తల్లి. ఆమె తన కాలమునంతటిని మంచి కార్యములు చేయుట ద్వారాను సహాయపడుట ద్వారాను గడిపెను. కావునని మన జీవితము మంచి క్రియలనే ఉప్పు లాంటి జీవితము ఉంటే అది ఉపయోగపడే జీవితముగా ఉండాలని ఆయన కోరుతున్న. అలాగని మనము నిజమును నిర్భయముగా చెప్పేవారిగా ఉండాలి. మార్కు సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో బప్తిస్మ యోహాను హేరోదు యొక్క తప్పును ఖండించాడు. నీవు ఇది చేస్తున్నావు, ఇది తప్పు అని. ఇది తప్పును తప్పుగా కదా మనం గమనిస్తే అలా వైకుంఠపురంలో కూడా ఇదే మాట ఉంటుంది. తప్పును తప్పుగా చెప్పాలి. ఆ ధైర్యం తండ్రి చూస్తూ ఉంటాడు. కాన్ఫరెన్స్ హాల్లో కొడుకుంటాడు కదా, చెప్పురా, లేదు, కాదు, తప్పు, అవును, కాదు. పుట్టించి ఇద్దరికే ఉండదు, ఒకడు వాళ్ళకి ఒకళ్ళ వీళ్ళకి అన్నట్లుగా కాదు అంటే కాదు అన్న మాటలు నీవు ఉన్నావా? బప్తిస్మ యోహాను అదే చేశాడు. అయ్యా, నీ సహోదరుడి భార్యను నీవు స్వీకరించుట తగదు. 18వ వచనం చూద్దాం. వివాహమాడుట సరికాదు అని హేరోదుని హెచ్చరించాడు. అందుకే అతడు దైవ భయము కలిగి ఉన్నాడు. హేరోదు